చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయం దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గోకులం సామాజిక సేవా సంస్థ, యాదవ విద్యావంతుల వేదిక, శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని స్థానిక గణపతి దేవాలయం నుంచి వేద పండితుల మంత్రోచ్చరణలతో బాజా భజంత్రీలు, భజన సంకీర్తనల మధ్య ఊరేగింపుగా శ్రీకృష్ణ దేవాలయం వరకు తీసుకువచ్చారు. దేవాలయం వద్ద ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అలంకరణ, శతనామావళితో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ గోకులం ట్రస్ట్ ఫౌండర్ యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహకారంతోనే దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. దేవాలయం ఇంతింతై బటుడింతై అన్న విధంగా దినదిన అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చెలకాని వెంకట యాదవ్, శ్రీ గోకులం ట్రస్ట్ ఫౌండర్ పూలపల్లి యాదగిరి యాదవ్, సభ్యులు దయానంద్ యాదవ్, పోచయ్య యాదవ్, రాములు యాదవ్, శేఖర్ యాదవ్, కిషన్ యాదవ్, సంజీవ్ యాదవ్, మహేష్ యాదవ్, రమేష్ యాదవ్ తో పాటు స్థానిక మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, కుమార్ గౌడ్, అయ్యవారి లక్ష్మణ్, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీకృష్ణ జన్మదినం పురస్కరించుకొని, గోకులాష్టమి, జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనంత పద్మనాభ స్వామి పుట్ట వద్ద మా శ్రీ గోకులం సామాజిక సేవ సంస్థ సందర్భంగా మండలంలో ఉన్న యాదవ సంఘం నాయకులకు, ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శంకరంపేట హెడ్ క్వార్టరే కాదు, ఇంచుమించు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఎక్కలేని రీతిలో మా శంకరంపేట హెడ్ క్వార్టర్లో శ్రీకృష్ణుడి మన ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా పూలపల్లి యాదగిరి అధ్యక్షతన ఘనంగా శ్రీకృష్ణ అష్టమి జరుపుకుంటున్నాం. మన శ్రీకృష్ణుని దయ ఈ మండల ప్రజల మీద, మరియు కాన్స్టిట్యున్సీ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద ఎప్పుడు ఉండి అందరూ సంతోషంగా ఉండి మన బృందావనం మన అందరిది అన్నట్టు అందరం కలిసి ఉండి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి కావాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ జన్మాష్టమి పురస్కరించుకొని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిలవైనటువంటి అనంత పద్మనాభ స్వామి గుట్ట వద్ద గల శ్రీ గోకులం ప్రాంగణంలో కొలువైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మదిన వేడుకలు, జన్మాష్టమి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దశాబ్ద కాలంగా ఇది దశమ వార్షికోత్సవం మా శ్రీ గోకులం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి గో సంపద, పాడి, పశువు, పక్షులు, జీవరాశులన్నీ కూడా సల్లంగా మంచిగా జీవించాలని, అందరూ కూడా ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ, సకల ప్రాణుల యొక్క క్షేమమే లక్ష్యంగా లోక కళ్యాణార్థం ఈరోజు శంకరంపేట మండల పురోహితుల గుండా ఊరేగింపు నిర్వహించుకొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి మహా అన్నదాన సంతర్పణ చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మండలంలోని యాదవ సోదరులు, వ్యాపారస్తులు, అందరూ కూడా ప్రముఖులు, ప్రజలు అందరికీ కూడా మండలంలోని ప్రజలందరికీ మా సంస్థ తరపున, యాదవ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దినదిన ప్రవర్తన చెందుతున్నటువంటి యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, గో సంపదను కాపాడే దిశగా ప్రయాణిస్తున్నటువంటి మా యొక్క సంస్థకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.